వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ దాదాపు 80% పనులు పూర్తి చేసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిందని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా అన్నదాతలకు తీవ్ర నష్టం జరిగిందని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టి 20% పనులు పూర్తి చేయాలనే డిమాండ్తో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు చలో సోమశిల కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి భద్రత కల్పించే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టు పనులు దాదాపు 80% పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ పథకం పూర్తయి ఉంటే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకునే అవకాశం ఉండేదని, రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు జలకలతో నిండిపోయేవని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తాను కోరగానే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చెప్పారని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథక సాధనే లక్ష్యంగా జిల్లాల వారీగా ఆందోళనలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ అందులో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సోమశిల ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రాజెక్టు గేట్లను మూసివేసి అనుమతి లేదంటూ భారీగా పోలీసులను మోహరించారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు గేట్లు దాటి ప్రాజెక్టు ప్రాంతంలోకి ప్రవేశించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఏ జిల్లా కూడా పొందనటువంటి లబ్ధి పొందగలిగినటువంటి జిల్లా మన నెల్లూరు జిల్లా రైతాంగం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మనకి ఈరోజు ప్రధానమైనటువంటి వనరు ఏమిటి అంటే, ఈరోజు శ్రీశైలం జలాశయం నుంచి మనం నీళ్లు తెచ్చుకుంటే 4 భాగాలుగా విడగొట్టినప్పుడు 3 భాగాల్లో మనకు రావాల్సినటువంటి తెలుగంగ ద్వారా ఏ విధంగా రావాలి? ముందు నేరుగా అక్కడ నుంచి వెలుగోడు రిజర్వాయర్కి పోవాలి. వెలుగోడు రిజర్వాయర్ నుంచి SR1 సర్వరాయుడు సాగర్కి రావాలి, తర్వాత SR2కు రావాలి, దాని తర్వాత మనకు మరలా గండిపేటకు రావాలి. అక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి, బ్రహ్మసాగరం దగ్గరికి వచ్చి బ్రహ్మసాగరం దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ రోజైనా శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు వస్తే మొట్టమొదటిగా లబ్ధి పొందేది ఎస్కేప్ వెంట ఏదైతే పెట్టారో దాని ద్వారా 11,000 క్యూసెక్లు నేరుగా నిప్పుల కాలువలో వస్తే ఎక్కడికి అన్నిటికన్నా వెళ్లే ముందు ఫస్ట్ మనం ఈరోజు ఆ నీటిని సోమశిల జలాశయంలోకి తీసుకురాగలుగుతాం. కాబట్టి ఇంత మేలుంది కాబట్టే, సోమశిల జలాశయానికి నీటి వనరుంది కాబట్టే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం నెల్లూరు జిల్లా రైతాంగం గళం విప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చెప్తాం. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది అన్నదాతలకు ద్రోహం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వైఎస్ఆర్సీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. చంద్రబాబు వెంటనే మేలుకొని తన తప్పులను ఒప్పుకోవాలని, సీమ ఎత్తిపోతల పథకం సాకారమయ్యేలా చూడాలని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.